తెలంగాణ దోస్ 2025 స్పెషల్ ఫేస్ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, నీకు స్పెషల్ ఫేస్ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా గూడా ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తది. అసలు ఈ స్పెషల్ ఫేస్ అనేది ఉంటదా? స్పెషల్ ఫేస్ అనేది ఉంటదా? ఉండదా? సో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు స్పెషల్ ఫేస్ గురించి వచ్చింది. సో, ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంది? అండ్ ఒకవేళ ఈ స్పెషల్ ఫేస్ ఉంటే ఎప్పుడుంటది గావచ్చు? అండ్ ఈ స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితరు? అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడుంటాయి గావచ్చు అని జెప్పి ఈ వీడియోలో నీకు ఫుల్ క్లారిటీ వస్తది. స్పెషల్ ఫేసు ఉందా? లేదా? అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ స్పెషల్ ఫేస్ గురించొచ్చింది. ఆ స్పెషల్ ఫేస్ గురించొచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంది? అండ్ స్పెషల్ ఫేసు ఎప్పుడుంటది గావచ్చు? ఈ స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు గావచ్చు? అండ్ అడ్మిషన్స్ ఎప్పుడుంటాయి? అని జెప్పి ఈ వీడియో లోపల ఫుల్ క్లారిటీ అయితే వస్తదన్నట్టు. ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, దోస్త్ గురించి చాలా అంటే చాలా వీడియోస్ చేసుకున్నాం. అప్లై ఎట్లా చేసుకోవాలి? అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి, అండ్ దాని తర్వాత ఏ ఫేస్ రిజల్ట్స్ ఎప్పుడొచ్చినాయి? ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి, అండ్ చాలా ఇష్యూస్‌నయితే మనం సార్ట్ ఔట్ చేసినాం. అండ్ అట్లనే ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. నీకు స్పెషల్ ఫేస్ గురించి వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చా? ఎట్లా అప్లై చేసుకోవాలి? అనే గైడెన్స్ నేను ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ నువ్వు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఒకసారి నువ్వు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా మనం నెక్స్ట్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకేనా. సో, స్పెషల్ ఫేస్ ఎప్పుడుంటది కావచ్చు అనంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అకార్డింగ్ టు మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్న ప్రకారం మనకి టైమ్ అయితే లైక్ 5థ్ జూలై 2025 వరకు టైమ్ అయితే ఉంది. ఓకేనా. నేను ఆల్రెడీ వీడియో ఏసిన ఎప్పుడైతే ఫేజ్ 3 అలాట్‌మెంట్స్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ టైమ్ అనేది 3 వరకే ఉంది. 3 జూలై వరకే అని చెప్పి మనోళ్ళు చాలామందయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్‌లో చేసుకున్నారు. అండ్ జాయిన్ కావాలా వద్దా అనే థాట్‌లో ఉన్నారు. సో, వాళ్ళు జాయిన్ కావాలా వద్దా అనేది ఫైనల్ డెసిషన్ ఈ వీడియో తర్వాత తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మనకి ఫేజ్ 1లా, 2లా సీటొచ్చినా అండ్ ఫేజ్ 3ల సీటొచ్చినా మనకి టైమ్ అయితే ఉంది 5థ్ జూలై 2025 వరకి. ఓకేనా. నీకు ఫేజ్ 1ల సీటొచ్చినా, ఫేజ్‌లో 2ల సీటొచ్చినా, ఫేజ్ 3ల సీటొచ్చినా జాయిన్ కావడానికి 5థ్ జులై 2025 దాకా టైమ్ అయితే ఉంది మనకి. ఓకేనా. సో, ఒకసారి ఈ 5థ్ జులై అయిపోయింది అంటే మనకి ఎట్లాంటి ఛాన్స్ అయితే ఉండది నువ్వు జాయిన్ కావడానికి. కాబట్టి ఈ లోపే మీరు జాయిన్ అయితే జాయిన్ కాండి. అండ్ ఆల్రెడీ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి టైమ్ అయితే అయిపోయింది. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. ఓకేనా. సో, మనం ఏమనుకున్నాం ప్రీవియస్ వీడియోలో అంటే మనకి 5థ్ దాకా టైమ్ ఉంది గదా! ఓకేనా. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడానికి లైక్ కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి 5థ్ దాకా టైమ్ ఉంది. సో, 5థ్ జులై అయిపోయిన తర్వాత మనకి 6థ్‌కు, 7థ్‌కి కాలేజ్ లోపల ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసి స్పెషల్ ఫేస్ పెడతారు కావచ్చు అని చెప్పి మనమైతే అనుకున్నాం. సో, ఒక 1 వీక్ లోపల మనకి స్పెషల్ ఫేస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది కావచ్చు అని చెప్పి మనమైతే అనుకునున్నాం. ఓకేనా. సో, ప్రీవియస్ వీడియోస్ లోపల మాట్లాడుకున్నాం అట్లనే. కానీ సో, ఇప్పుడు ఈ 5థ్ జులై 2025 వరకు ఈ నోటిఫికేషన్ అయితే రాదు అని చెప్పి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఏంది గదా ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే, మనం ఇక్కడ చూసుకుంటే మనకి సో, మనకు ప్రెస్ అనౌన్స్‌మెంట్ ఏమొచ్చింది గదా అంటే, డిగ్రీ స్పాట్ ప్రవేశాల్లో స్థానికేతరులకు అర్హత అని జెప్పి వచ్చింది. సో, ఈ అనౌన్స్‌మెంట్ జేసింది ఎవరు గదా మరి అంటే, మనకి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ గారైతే ఈ అనౌన్స్‌మెంట్ జేసిర్రు. ఇది మనకి ఈనాడు లోపలొచ్చింది. ఓకేనా. సో, ఈనాడు పేపర్ లోపల ఈ ప్రెస్ నోట్ అయితే వచ్చింది. సో, ఇందులోపల మనకి మెన్షన్ చేసిన థింగ్స్ ఏంది అంటే, సో, మనకి ప్రస్తుతం దోస్త్ 3 విడతల సీట్ల కేటాయింపు పూర్తయిందని చెప్పి అతనైతే చెప్పడం జరిగింది. ఆఫ్టర్ థట్ ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత చివరి విడత దోస్త్ ప్రవేశాలు నిర్వహిస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకి దోస్త్ 3 ఫేసెస్ అయిపోయినాయి. సో, అక్కడ ఈ సార్ చెప్పడం ఏం చెప్పిండు కదా అంటే 3 ఫేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ దోస్తుకు సంబంధించిన లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో చివరి విడత అంటే లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ తర్వాత అంటే ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత ఈ దోస్తుకు సంబంధించిన ఫైనల్ ఫేజ్ పెడతారని చెప్పి చెప్పిండన్నట్టు. సో, దీనివల్ల స్టూడెంట్స్‌కి హెల్ప్ అయితది. సో, ఎట్లా హెల్ప్ అయితదంటే, ఇంజినీరింగ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారన్నట్టు. సో, ఇంజినీరింగ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ లోపల రాకపోతే వాళ్ళు డిగ్రీని చూజ్ చేసుకుంటారు. సో, ఇక్కడ స్టూడెంట్ అనే అతను లాస్ గాకుండా మనకి ఈ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మనకైతే డిగ్రీ కౌన్సెలింగ్ అయితే పెడతారు. సో, లాస్ట్ ఫేజ్ ఆఫ్ డిగ్రీ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడుంటది అనంటే, ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత
ఏదైతే అనంతరం ఏవైతే మిగిలిపోయిన ఉన్న సీట్లు ఉంటాయో, ఆ సీట్లకు స్పాట్ ప్రవేశాలు పెడతారు. ఫస్ట్ మనకి లాస్ట్ ఫేజ్ అయిపోతది. ఓకేనా. స్పెషల్ ఫేజ్ అని చెప్పి ఒక ఫేజ్ పెడతారు. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మాత్రమే స్పాట్ అని చెప్పి స్పాట్ ఫేజ్ ఒకటి పెడతారన్నట్టు. సో, ఇట్లా మనకి అడ్మిషన్స్ అయితే ఫిల్ చేస్తారు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫేజ్ 1కి సంబంధించిన అలాట్‌మెంట్స్ ఎప్పుడైతే మరి తెలంగాణ వెబ్‌సైట్‌లో అంటే 18థ్ జులై 2025 రోజు సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయితాయి ఫేజ్ 1కి సంబంధించి. అండ్ మనకి సీట్లు అంటే సీట్ వచ్చినోళ్ళు ఎవరెవరు ఎప్పుడెప్పుడు జాయిన్ కావాలంటే వాళ్ళకి 22 జులై దాకా టైం అయితే ఉంది. ఫేజ్ 1 ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్‌లో మనం చూసుకుంటే మనకి 10థ్ ఆగస్ట్ 2025 దాకా ఆ రోజైతే మనకి అలాట్‌మెంట్స్ అయితాయి అన్నట్టు. తెలంగాణ ఎంసెట్ లోపల ఫైనల్ ఫేజ్ లోపల ఆగస్ట్ 10థ్‌కి సీట్ అలాట్‌మెంట్స్ అయితే, ఆగస్టు 12థ్ దాకా టైం అయితే ఉంది. వాళ్ళు కాలేజ్‌కెళ్ళి జాయిన్ అవ్వడానికి. కాబట్టి మనకి ఆగస్ట్ 12థ్ తర్వాతనే ఈ ఫైనల్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళిచ్చినయి ఇక్కడ ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది చూసిర్రా? సో, ఏదైతే ఈ పేపర్ అనౌన్స్‌మెంట్ ఉందో అకార్డింగ్ టు దీస్ పేపర్ అనౌన్స్‌మెంట్ మనం చూసుకుంటే, మనకి ఫైనల్ ఫేజ్ తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తామన్నారు. ఏదైతే దోస్తుకు సో, ఎంసెట్ ఫైనల్ ఫేజ్ తర్వాత దోస్త్ ఫైనల్ ఫేజ్ రిలీజ్ చేస్తా అన్నారు. సో దట్ స్టూడెంట్స్‌కి కూడా బెనిఫిట్ అయితది అని చెప్పి. సో, మనకిక్కడ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడవుతున్నాయి? సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైతున్నాయంటే 10థ్ ఆగస్ట్ రోజు అయితున్నాయి. అండ్ ఈ ప్రాసెస్ 12థ్ ఆగస్ట్‌లో అయిపోతది. అంటే 12థ్ ఆగస్ట్‌కి ఈ ప్రాసెస్ అంతా అయిపోతది కాబట్టి, మనకి 12థ్ ఆగస్ట్ తర్వాత రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దోస్త్ ఫేజ్ 4 ఆర్ స్పెషల్ ఫేజ్‌కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్. ఓకేనా. ఫైనల్ ఫేజ్ ఇగ దోస్తుకు ఫైనల్ ఫేజ్ అన్నట్టు. సో, దానిలో గూడా ఏమన్నా ఉంటే మాత్రం మనకి స్పాట్ అడ్మిషన్స్ లోపల తీసుకుంటన్నట్టు. ఓకేనా. సో, అకార్డింగ్ టు థిస్ సో, ఇందులోపల మళ్ళీ ఏమన్నా చేంజెస్ అయితాయా అని చెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఎట్లాంటి చేంజెస్ అయినా మనం ఫర్దర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఫాలో అయితా ఉంటే నేను ఏం అప్డేట్స్ ఉన్నా గూడా చెప్తా. ఏం ప్రోగ్రెస్ ఉన్నా గూడా చెప్తా అన్నట్టు. ఓకేనా. అండ్ తర్వాత మనం చూసుకుంటే ఎవరు ఎలిజిబుల్ మరి? స్పెషల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితరు? సో, మనకు ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా. ఫేస్ ఏదైతే స్పెషల్ ఫేస్ ఉంటదో దానికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. మనం ఎట్లాంటిది కూడా చెప్పడానికి ఉండదు. కానీ అకార్డింగ్ టు 2024 చూసుకుందాం మనం. 2024 తోటి చూసుకుందాం స్పెషల్ ఫేస్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు కావచ్చు అని చెప్పి. ఓకేనా. ఫస్ట్ ఎవరికైతే సీట్ రాదో ఓకేనా. ఫేజ్ 1లో కావచ్చు, ఫేజ్ 2లో కావచ్చు, ఫేజ్ 3లో కావచ్చు. ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. దోస్ హూ డోంట్ గెట్ సీట్ ఇన్ ఎనీ ఫేజ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్. అండ్ దోస్ హూ డోంట్ జాయిన్ ఇన్ ఎనీ ఫేజ్ నీకు సీట్ వచ్చినా కూడా నువ్వు జాయిన్ కావు చూసినావా? అప్పుడు నువ్వైతే స్పెషల్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావు. ఆల్రెడీ సీట్ వస్తది. జాయిన్ గావు. ఎలిజిబుల్ అయితావు. అండ్ ఎవరైతే అసలు ఫేజ్ 1కి అప్లై అయ్యారో, ఫేజ్ 2కి అప్లై అయ్యారో, ఫేజ్ 3కి అప్లై అయ్యారో దే ఆర్ ఎలిజిబుల్. వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇట్లా మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చిర్రు. ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, 2లో సీట్ రాకపోయినా, 3లో సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితావు. ఫేజ్ 1లో జాయిన్ కాకపోయినా, ఫేజ్ 2లో జాయిన్ కాకపోయినా, ఫేజ్ 3లో జాయిన్ కాకపోయినా ఎలిజిబుల్ అయితావు. అండ్ ఏ ఫేజ్‌కి అప్లై చేయకపోయినా కూడా ఎలిజిబుల్ అయితావు. ఇది దేని ప్రకారం చెప్తున్నా మరి నేను అంటే అకార్డింగ్ టు 2024 ఇన్ఫర్మేషన్. అకార్డింగ్ టు 2024. సో, ఈ ఇయర్ ఎట్లాంటి చేంజెస్ అయ్యేది మనకు తెలవది. కాబట్టి డైలీ అప్డేట్స్ కోసం లేకపోతే అప్డేట్ వచ్చినప్పుడు నీకు వీడియో కావాలంటే మాత్రం మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఫేజ్ 1లోనో, 2లోనో, 3లోనో సీట్ వస్తే మాత్రం నచ్చితే కాలేజ్ నచ్చితే అండ్ మంచి కాలేజ్ అయితే మాత్రం జాయిన్ అయిపోరి. ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ జాయిన్ అయితేనే బెస్ట్ ఉంటది. ఓకేనా. సో, తొందర అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. అన్నల్ ట్యూటర్‌ని మర్చిపోకుర్రి. ఫాలో అయితా ఉండుర్రి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.